ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఉదయ కిరణాలు. ముందుగా విందాం సంక్రాంతి కవి సమ్మేళనం. పాల్గొన్న కవులు డాక్టర్ పిబిడివి ప్రసాద్, డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి, డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి, డాక్టర్ నూనె అంకమరావు. శ్రీయుతులు తోట శ్రీనివాసరావు, తన్నీరు బాలాజీ, దార్నాసి చిరంజీవి, శ్రీమతి తేళ్ల అరుణ, శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి. వ్యాఖ్యానం నిర్వహణ డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి. సమర్పణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. శ్రోతలకు నమస్కారం. ప్రపంచానికి అన్నం పెట్టే వ్యవసాయ వృత్తికి ఎండను వానను లెక్క చేయకుండా పాడి పంటలే ప్రపంచంగా నిత్యం శ్రమించేందుకు ఇష్టపడే రైతు కూలీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఏకైక పండుగ సంక్రాంతి. క్రాంతి అంటే వెలుగు అనే అర్థం. ఆరుగాలం కష్టపడిన రైతు వదనం విప్పారితేనే పండుగ, కళలు విలసిల్లితేనే పండుగ. ఈ శోభకృత్ సంక్రాంతి వేళ ఆలిద్దామా రసరంజక కవన హేళ. సంస్కృతి సంప్రదాయాల సద్విలువలను తెలియజెప్తూ కర్షకుని శ్రమగీతికి కాంతులు అలముతున్న సంక్రాంతిని ప్రస్తుతిస్తూ పౌష్యలక్ష్మికి పద్య సమార్చనం చేస్తూ కవితాగానం చేస్తున్నారు డాక్టర్ పిబిడివి ప్రసాద్ గారు. మనదైన తెలుగు పద్య పసందును ఆస్వాదిద్దామా. పచ్చపచ్చటి పైరుల పరిడవిల్లు సిరుల పొంగెడి తెలుగింటి సీమలందు ప్రజలకెల్ల అక్షయపు సంపదల సంగి సౌఖ్యములిడు సంక్రాంతికి స్వాగతమిదే. మకర సంక్రాంతియే గొప్ప, మాసమునకు ఒక్క సంక్రాంతి ఉండినను ఉత్తరాయణమునకు ఆద్యయగుట కాక నవ్యకాంతి దివ్య ప్రభలతో అలరునీ భవ్య శోభ. ముగ్గు పూవై గృహాంగణముల విరియుచు ద్వారబంధములను పూల తేరులుగా వనర్చుచు ప్రజల నెల్ల తనర్చున్ అరుణరాగమలర విచ్చేస సంక్రాంతి కాంతి. భోగి సంక్రాంతి కనుమయు ముక్కనుమని తెలుగువారి గృహాంగణములన్ అలరుచు నవనవోత్సాహమిడగ జనావళికిన్ సంబరాలను అంబరమంట జరుపుకొనరే. సంస్కృతి సంప్రదాయపు సద్విలువలు సంతసానందములు భక్తి శ్రద్ధల సహితముగా ఆరోగ్య సూత్రయుతముగా తెలియజెప్ప సంక్రాంతి పండుగ ఒప్పుచుండు. ఆరుగాలము కష్టించి అలుపెరగక ధాన్యరాసులు పండించి అందరికిని కడుపు నిండా అన్నము పెట్టు కర్మజీవి కర్షకుని శ్రమగీతి సంక్రాంతి దీప్తి. పాటుపడుటయే జీవన భాగ్యమనుచు ఊరు వాడలంతటను మహోత్సవముగా బేదసాదలన్ ప్రేమగా ఆదుకొనెడి కర్షకుని వితరణమే సంక్రాంతి శక్తి. స్నేహ సౌహార్ద్రములనెడి సిరులనిచ్చి ఆయురారోగ్యములన్ అలరారునట్లు తెలుగు లోగిళ్ళు నిత్యము వెలుగులీన పోష్యలక్ష్మీ మమ్మిపుడు కాపాడుమమ్మ. పండుగ సంతసమెప్పుడు నిండుగా మా మనములందు నిలువంగను కైదండ నిడుచు మా రైతులకు అండగా ఓ పౌష్యలక్ష్మీ అభయమసగుమా. పుష్యలక్ష్మి దీవెనలంది పుష్కలముగా నిత్య సంక్రాంతి శోభిత సత్యధర్మశీలురై ప్రజల ఆనంద జీవనము గడుపుదురుగాక భోగభాగ్యములన్ అరసి. పచ్చని పొలముల పసిడి పంటలందు కర్షకుల శ్రామికుల కాయకష్టమందు జానపద జీవకళలందు జాలువారు నిత్య సంక్రాంతి కాంతులు నిర్మలముగా. శ్రమను శాంతింపజేసెడి సంబరమ్ములు అందము ఆనందములిడెడి ఆటపాటలు తరతరములు గైకొను సంప్రదాయపు నిధి తనర సంక్రాంతి అనగా చైతన్య గీతి. మకర సంక్రాంతి శోభను మరల ప్రస్తుతించిన పునరుక్తి పట్టబోదు. మకర సంక్రాంతి శోభను మరల ప్రస్తుతించిన పునరుక్తి పట్టబోదు. భాగ్యమగు కవులకు సుహృత్పాఠకులకు సర్వజనప్రియ సంక్రాంతి పర్వదినము పాడుచున్నామీ సంక్రాంతి పద్యములను. పాతబడవెన్నటికి ఇవి పరిమళించు రసమయ హృదయములలో సరాగమాడు. కాదు కైత గొప్ప ఇది సంక్రాంతి ఘనత, ఇది సంక్రాంతి ఘనత.
ప్రపంచానికి ఆకలేస్తే భారతదేశాన్ని చూస్తుందట. ఆసేతు హిమాచల పర్యంతం విభిన్న భౌగోళిక వనరులు, విభిన్న పంటలు, విశిష్ట వాణిజ్యం, ఆకలి తీర్చే పంట మొదలు ఆయుర్వేద మూలికల వరకు రైతన్నలను భుజాన మోసే దేశమిది. రైతన్నలే శిరస్సును దాల్చిన దేశమిది. ఉత్తరాది నుండి దక్షిణాది వరకు రైతు జీవితంలో సిరుల ఘడియలు సరిగ్గా సంక్రాంతికే. అందుకే ఇది ఇండియన్ హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు. ఉత్తర భారతంలో దీనిని లోహ్రీ అంటారు. మనం పెద్ద పండుగ అంటాం. పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్లతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోనూ ఈ పండుగను విశేషంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఇక సంస్కృతి అంటే సంక్రాంతి అని, అదే భారతీయుల జన్మదీపమని, ప్రజలను ధర్మ మార్గాన నడిపే ఒక అత్యంత ఆదర్శవంతమైనటువంటి సాంస్కృతిక విశేషమని సంక్రాంతిని సంభావిస్తూ, సంస్తుతిస్తూ హృద్యమైన పద్యాలాపన చేస్తున్నారు శ్రీ తన్నీరు బాలాజీ గారు. ఆలకించండి. కవితా శీర్షిక రైతు దేవర. అమ్మ చేసిన ఎట్టి కమ్మని ఎరుసెలు ఆవురావురమని ఆరగింప, కూరిమితో నాన్న కొత్త బట్టలు గొన వేకన్ మురిపముగా వేసుకొనగా, అక్కలు వేసిన చక్కని ముగ్గులు ముద్దుగా వీక్షించి మురిసిపోవ, నానమ్మ వండిన నవపరమాణంబు పప్పునే తిన్కడు పారదినగా, అత్త మామల్ బావలాట పట్టింపగా పరుగు పరుగులెట్టి పారిపోవా, మామ కూతురు మాటు మాటున చూడగా చిలిపి చూడ్కలతోడ సిగ్గునంద, ఊరిలో రామయ్య ఊరేగుతూరాగా తాత భుజమునెక్కి తరచి చూడా, కోళ్ల పందెమ్ముల కోలాహలమునుగని గంగిరెద్దులయాటగాంచి గాంచి, హరిహరులు సర్వప్రాణుల కన్నమునిడ పాడి పంటల రథముపై పసిడి రైతు దేవునెక్కించుకొని, పాడి పంటల రథముపై పసిడి రైతు దేవు ఎక్కించుకొని, దివియ నుండి భువికి దిగి వచ్చే సంక్రాంతి భోగమలరా, క్రాంతి నింపు దైవంబు సంక్రాంతి రైతు, క్రాంతి నింపు దైవంబు సంక్రాంతి రైతు, కాంతి నింపుము రైతన్న కళ్ళలోన, గుండెలో కొంత తావిచ్చి గుడియకట్టు, గుండెలో కొంత తావిచ్చి గుడియకట్టు, రైతులేని జగమున సంక్రాంతి లేదు, రైతులేని జగమున సంక్రాంతి లేదు. సంస్కృతియే జన్మదీపము, సంస్కృతి మనుజుల నడుపును చక్కని బాటన్, సంస్కృతి అన సంక్రాంతియే, సంస్కృతి మన పండుగలకు సద్భారతీయౌ, సంస్కృతి మన పండుగలకు సద్భారతీయౌ. సంక్రాంతి శుభాకాంక్షలు. మనం మన పండుగలన్నిటినీ చంద్రుణ్ణి అనుసరించి జరుపుకోవడం ఆనవాయితీ. సంక్రాంతి మాత్రమే అందుకు భిన్నమైన పండుగ. ఇది సూర్యమాన పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పండుగ. మకరం సూర్యమండలంలో 10వ రాశి. భారతీయ జ్యోతిష చక్రం ప్రకారంగా 10వ ఇంటిని అత్తగారిల్లు అంటారు. బహుశా అందుకేనేమో సంక్రాంతి సూర్యప్రీతిగా ఇంటికి అల్లుణ్ణి పిలిపించి గౌరవించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. స్త్రీ సంతానం, అల్లుళ్ల యోగం లేనివాళ్లు సూర్యప్రీతి కోసం సంక్రాంతి పర్వదినాన పెరుగును దానం చేయాలని జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉంటుంది. సంక్రాంతి విశేషాలు ఇలా ఎన్నో ఉన్నాయి. కాగా ఈ సంక్రాంతిని రైతు జాబిలై మెరవాలని, సంబరాలు వెన్నెలలై పరుచుకోవాలని, ఋతుధర్మాలు క్రమబద్ధమై సామాజిక ప్రగతి వెలుగునీలాలని ఆకాంక్షిస్తూ ఒక కవర జాబిలిని ఆవిష్కరిస్తున్నారు శ్రీమతి తేళ్ల అరుణ గారు. చిత్తగించండి. కవితా శీర్షిక రైతు జాబిల్లి అవ్వాలి. అప్పుడు అంటే అప్పట్లో పొలంలో పాలకంకులు పకపకా నవ్వితే సంక్రాంతి సందడి అనుకున్నా. కంకులు ముదిరి గింజలుగా మారితే పిట్టలు వాటి చుట్టూ ఆకితాయితల్లా చక్కర్లు వేస్తుంటే సరదాల సంక్రాంతి అనుకున్నా. గర్భిణీ స్త్రీల ధాన్యపు మూటలు మా ఇంటికి వచ్చి పురుడు పోసుకుంటే ఆ గింజల బిడ్డల్ని చూసి సంతానలక్ష్మి ఈ సంక్రాంతి అనుకున్నా. ఇంటి ముందు రంగవల్లులు
అందంగా వయ్యారాలు పోతూ పరుచుకుంటుంటే, ఇంటి ముందు రంగవల్లులు అందంగా వయ్యారాలు పోతూ పరుచుకుంటుంటే ఇది కలల సంక్రాంతి అనుకున్నా. ముగ్గుల్లో గొబ్బెమ్మలు బీరపూలు పెట్టుకుని బుద్ధిమంతురాళ్లలా కదలకుండా కూర్చుంటే ఇది కుదురైన సంక్రాంతి అనుకున్నా. హరిదాసుల గళాల్లో హరినామ కీర్తనలు లయబద్ధంగా ప్రవహిస్తుంటే ఇది పాటల సంక్రాంతి అనుకున్నా. కొత్త జంట సరాగాలతో, బంధువుల ఆదరింపులతో, కళకళలు కిలకిలలతో సంక్రాంతి పండగై వచ్చిందనుకున్నా. ఎగరేసే గాలిపటాల్లా అనుబంధాలు ఉవ్వెత్తున ఉత్సాహమై ఎగిస్తే సంక్రాంతి సంబరమై వచ్చిందనుకున్నా. ఎగరేసే గాలిపటాల్లా అనుబంధాలు ఉవ్వెత్తున ఉత్సాహమై ఎగిస్తే సంక్రాంతి సంబరమై వచ్చిందనుకున్నా. కాని ఇప్పుడు అనావృష్టి చేసే గాయాలతో పాలకంకులు పాలు పోసుకోలేక బిలబిలలాడుతుంటే, అనావృష్టి చేసే గాయాలతో పాలకంకులు పాలు పోసుకోలేక బిలబిలలాడుతుంటే, కంకులు ముక్కున కరుచుకొని కిచకిచలాడే పిట్టలు రేడియేషన్ షాకులతో కనుమరుగవుతుంటే, చుప్పనాతుల్లా ఋతువులు తమ ధర్మాన్ని మరచి అకాల వర్షమై రైతు కన్నుల్లో కన్నీరుగా కురిసిపోతుంటే, కురవాల్సిన సమయంలో మేఘాలు అలిగి ఎటో వెళ్లిపోతుంటే, గొబ్బెమ్మలను ఇచ్చే గోవులను పాలించేవారే లేక హరిదాసులు కరువై హరినామ సంకీర్తనలు బదులు డీజేలు హోరెత్తిపోతుంటే, ధాన్యం ఇంటిదాకా వచ్చే దారే లేక అప్పుల ఖజానాలో అవి జమ అయిపోతుంటే, ధాన్యం ఇంటిదాకా వచ్చే దారే లేక అప్పుల ఖజానాలో అవి జమ అయిపోతుంటే, పెరిగిన ధరలు పండగ పూట ఖాళీ పాత్రలను వెక్కిరిస్తుంటే, పురుగుమందులే రైతుకు పాయసాలవుతుంటే, కాలం వేగంలో పరిగెత్తలేని మానవ సంబంధాలు మాయమైపోతుంటే, కన్నీరు పెడుతున్న సంక్రాంతిని చూస్తూ నేను రేపటి కల కంటున్నా. తిరిగి నా తెలుగు వైభవ దీప్తి పరిమళించాలని, రైతు జాబిలై మెరవాలని, సంక్రాంతి సంబరాలు వెన్నెలై పరుచుకోవాలని. శ్రోతలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఒక సాంస్కృతిక జాతర. ధనుర్మాసం మొదలుగా హరిదాసులు, గంగిరెద్దులు, గుబ్బిళ్లు, కాటికాపరులు, జంగం దేవరలు, పిట్టల దొరలు, బుడబుడక్కల వారు, కోయదొరలు ఇలా ఎందరో జానపద కళాకారులు భారతీయ వైభవాన్ని ఈ పండుగ దినాల్లో తట్టిలేపుతారు. ఇక పల్లె ప్రాంతాలైతే గోమయంతో నేలంతా తివాచీపరిచినట్లుగా పరిచి పెద్ద పెద్ద రంగవల్లులతో, బీరపూలు, గుమ్మడి పూలు తీర్చిదిద్దిన గొబ్బెమ్మలతో శోభాయమానంగా ముస్తాబు చేస్తాయి. చల్లటి తెల్లటి పొగమంచు, జనం చలిగాచుకునే భోగిమంటలు, మదిని అలరించే ప్రాకృతిక సోయగం, కనువిందు చేసే కళలు. అందుకే సంక్రాంతి తెలుగునాట అన్ని పండుగల కంటే పెద్ద పండుగ. ఈ పండుగ వేళ పసుపు పూసిన గడపలని, పచ్చ తోరణాలని, జాజ్వల్యమానంగా జ్వలించే జ్యోతులను, మధుర క్షణాలను, ఒక వసుధైక కుటుంబ భావనను సంక్రాంతి కవితగా ఆలపిస్తూ సంక్రాంతి లక్ష్మిని వినిపిస్తున్నారు శ్రీ ధర్నాస చిరంజీవి గారు. చిత్తగించండి. నా కవితా శీర్షిక సంక్రాంతి లక్ష్మి. వజ్రపు వడ్డాణాలు, వైఢూర్యపు కిరీటాలు, సాటి వచ్చునా సంక్రాంతికి విరిసిన కుసుమాలకు. వజ్రపు వడ్డాణాలు, వైఢూర్యపు కిరీటాలు, సాటి వచ్చునా సంక్రాంతికి విరిసిన కుసుమాలకు. సంపదలు ఎన్ని ఉన్నా సరితూగున సొంతవారి మమతాను రాగాల ముందు. కన్నవారితో కలిసి బంధుమిత్రులతో ఆటలతో అలసి సంతోషంగా జరుపుకుందాం సంక్రాంతి పండుగను. పసుపు రాసిన గడపలతో, పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, ముంగిట ముగ్గులతో, జాజ్వల్యమాలమైన జ్యోతులతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం చెప్పే మధుర క్షణాలను కోల్పోవద్దు. గొప్పలకు పోక బంధుమిత్ర వసుదైక కుటుంబ భావనకు పునాది వేయండి. సంవత్సరంలో ఎన్ని రోజులున్నా వాటి కార్యక్రమాలు అవే, కానీ పండగ రోజులు ప్రత్యేకించి వాటికవే. క్యాలెండర్లో కాలంతో పరుగులు తీసే వివరాలు పొందుపరిచినా ఈ మకర సంక్రాంతి తేదీన సంక్రాంతి సంబరాల్లో సేదదీరుదామా నేస్తం. సుమాభినందనాలను ఆస్వాదించుతూ చలిరాత్రి చీకట్లు పారదోలు భోగి మంటల క్రాంతి. పాలతో వెన్నతో నిండిన కలశం, కుంకుమ చెరుకులు ఎటు చూసినా ఆహ్లాదమే. పంటలను పంచడానికి చిహ్నం సంక్రాంతి. శాంతి సుభిక్షంతో ప్రజల్లో నింపుతోంది క్రాంతి. ఆకాశంలో రవి అరుదించకముందే ఆగమించుచూ హరిదాసులు, బసవన్నలు సంక్రాంతి సందడి చేస్తారు.
ఆడవారికి తను వేసిన ముగ్గు అడ్డాల నాటి బిడ్డలాగా అపురూపంగా ఉంటుంది. గొబ్బి పూలతో కలల రంగులతో అలంకరణాలు, దోసిట బియ్యంతో వాకిట నిలిచిన వారిని ఆదరించుట తెలుగువారి సాంప్రదాయం. స్వచ్ఛమైన వాతావరణంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులు, సారవంతమైన భూమిలో టీవీగా నడిచే ఎద్దుల దంట, ఏపుగా పెరిగిన పైరులో ఎంకిలా నడిచే ఆలిని చూసి మగని మనసు మరులు గొరిపెనంట. సంక్రాంతి సంతోషం నింపును ప్రతి తెలుగు జంట. ముంగిట గొబ్బెమ్మలు, వాకిట హరిదాసులు, బంతిపూల వాకిళ్లు, పంటసిరుల నట్టిళ్లు, కన్నె పిల్లల ఆటలు, వసుదైక కుటుంబ గొబ్బి పాటలు, కొత్త కుండల్లో కొత్త బియ్యంతో కొత్త బెల్లంతో వేసిన పొంగళ్ళు సంక్రాంతి సంబరాలకు పరాకాష్ట. కోడి పంజాల సమరాలు, కొత్త అల్లుళ్లకు స్వాగతాలు, మరదళ్ల పరాచికాలు, పిండి వంటల సువాసనలు, సడ్రసోపేతమైన విందులు, పసుపు కుంకుమలు, పంజారాలు, గృహణులకెంతో సింగారాలు, పుట్టిల్లు వారిచ్చు వాయనం పద్ధతికెంతో సౌభాగ్యం. కనుమ పండుగ నాడు పల్లెసీమలు చూడు, పసుపు కుంకుమను అలంకరించు గోమాతను చూడు, ఎడ్ల బండ్ల పోటీలు, పరుగు పందెల ఆటలు, ప్రకృతిలోని ఇతర ప్రాణులను కూడా గౌరవించటం అనేది మన సంస్కృతి గొప్పదనాన్ని ఆస్వాదించు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 3 రోజుల ఈ సంక్రాంతి సంబరాలలో తొలి రోజును భోగి అంటారు. ఇది ఒక తాత్విక ప్రబోధ చేసే పండుగ. భోగాల మీద వ్యామోహం వదలాలని, మట్టిలో నుండి వచ్చినవన్నీ మట్టిలో కలిసిపోవాల్సిందేనని గుర్తు చేసేందుకే ఈ రోజున భోగి మంటలు వేస్తారు. వ్యామోహ జాడ్యాలు వదిలించుకోవాలన్నదే ఈ తంతు వెనక ఉండే సందేశంగా మనం గుర్తించవచ్చు. భోగి పండుగ సాయంత్రం రోజున పిల్లలకు వేడుక చేస్తారు. సాక్షాత్తు దేవతలుగా భావిస్తూ చిన్నారులను అలంకరించి భోగి పండ్లు దిగబారబోస్తారు. భోగి పండ్లుగా చెప్పబడే రేగుపండ్లు సిట్రస్ పుష్కలంగా ఉండేటువంటి సీజనల్ పండ్లు కాబట్టి పిల్లలకు రోగ నిరోధక శక్తి చేకూర్చే సూచన ఈ ఆచార రహస్యమై ఉండొచ్చు బహుశా. ఇక పల్లెపట్టుల్లో కనువిందు చేసే బొమ్మల కొలువుల్ని, మహిళల నోముల్ని, బసవన్నలను, హరిదాసులను గుర్తు చేస్తూ నవ్య నాగరికత మోజులో కనుమరుగవుపోతున్నటువంటి భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని తలుచుకుని ఆక్రోశిస్తూ జాగృత సంక్రాంతి గీతిని ఆలపిస్తున్నారు డాక్టర్ నూనె అంకమ్మరావు గారు. ఆలించండి. నా కవితా శీర్షిక మహాపర్వదినము మకర సంక్రాంతి. మకర సంక్రణంబు మహదుల్లసము తెచ్చి అలజడి తగ్గించి అలకమాన్పే సిరిసిరి మువ్వల సవ్వడి వినిపింపగా మకర సంక్రాంతి కదిలి వచ్చే సిరి ముసుగు వీడి సిరి వెన్నెల దరికి చేరగా సంక్రాంతి చింతబాపే బోసిపాపల లేత నగవుల వెలుగుతో పొడమెల్ల సంక్రాంతి పులకరించే ముంగిట ముగ్గుల మెలికెల్లో కూర్చున్న గొబ్బెమ్మ సంక్రాంతి గుర్తులాయే వీణుల అలరించే వీధుల్లో హరిదాసు కీర్తనే సంక్రాంతి కీర్తులాయే తొంగు మామిళ్లను తోరణముగగట్ట మురిపాల సంక్రాంతి మురిసిపోయే ముక్కారు పంటలు ముంగిట నిల్పగా సిరిక్రాంతి సంక్రాంతి శోభగూర్చే మకర రాశికి సంక్రాంతి మనకు కలుగా పర్వదినము శుభకరము పండగాయే సంబరం మది హెచ్చను సంతు వచ్చే చింతలన్నీయు తీర్చు సంక్రాంతి మనకు వెన్నెల పండగ కన్నుల నిండుగా సాగెవచ్చెను నేడు సంకురాత్రి ధాన్యపు రాసులు ధనరాసులవ్వగా కర్షక హర్షము వర్షమా ఎటువైపు చూసిన ఎసగడు రమ్యమౌ జానపదులలోనే గానసుధలే ఎటువైపుగాంచిన అచ్చిరువసగడు కోలాట రవముల మేలుగతులే ఎటువైపు కన్నను ఏవేవో చక్కగా నర్తించు పదములే నాట్యమాడు
సకల శుభముల సుఖముల సంతసముల ఆయురారోగ్య భోగ భాగ్యములెల్ల ఇచ్చే సంక్రాంతి లక్ష్మి శోభాయముగనో ఉత్తరాయణ మీ రోజు నుండి మనకు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంటలు వేయడం అంటే మానసిక జాడ్యాలను తగలేయడమేనని, కొత్త ఆశలకు భోగి మంటలు దారులు చూపాలని ఆశ్వాసిస్తూ సింహాద్రి జ్యోతిర్మయి గారు కవితాలాపన చేస్తున్నారు. ఆలకిద్దామా? సంక్రాంతి సంబరం. తొలివేకువలో వేసిన భోగి మంటల పాత చింతలు వదిలించుకుని కొత్త కాంతులు మీ కాపురాలలో కొలువుదీరాలి. శిశువు తలపై కుమ్మరించిన భోగి పళ్లలా సిరులు మీ ఇంట కొల్లలై కురవాలి. చుక్కల దారుల విహరించే గాలిపటంలా మీ పేరు ప్రఖ్యాతులు నింగికెగయాలి. గుమ్మానికి కట్టిన పచ్చతోరణంలా నిత్య కళ్యాణం మీ గడపలో జరగాలి. ఇంటి ముంగిట తీర్చిదిద్దిన రంగవల్లికలా మీ జీవితం వర్ణమయం కావాలి. బండ్లకెత్తి రాసిపోసిన పైరులక్ష్మిలా సుఖ సంతోషాలు మీ లోగిలిలో మెండుగా నిండాలి. అపార్ట్మెంట్లకు తాళాలు వేసి పల్లెబాట పట్టిన పట్టణంలా విందు వినోదాలు మీ నట్టింట సాగాలి. కన్నె ముత్తైదవులు తీర్చిన బొమ్మల కొలువులా కూతుర్లు, కోడళ్లు, కొడుకులు, అల్లుళ్ళు పిల్లాపాపలతో వచ్చి ఉల్లాసమివ్వాలి. సంబరాలు తెచ్చి సందళ్లు హెచ్చి అందరూ మెచ్చి జరుపుకునే 3 రోజుల పండుగ, ముచ్చటైన పండుగ మకర సంక్రాంతి. ఆ సంక్రాంతికి రంగవల్లిక దిద్దేటువంటి ఒక పడుచు. మంచు తెరలు, చీకటి పొరలు విడిపోయే వేకువ జామున వీధి గుమ్మం తెరుచుకుంటుంది. అరచేతిలో నన్ను అపురూపంగా నిలిపి చీర చెంగులు చుట్టి కుచ్చిళ్లను ఎత్తిపట్టి మెత్తని పాదాలతో తాను మెల్లగా నడిచి వస్తుంది. పచ్చని వాకిలినొకసారి పరికించి చూస్తుంది. నేలకు వాలిన హరివిల్లులా వంగి తన మేనిలోని వంపులన్నీ నా అణువణువునా నింపి అందాల వాకిట్లో నన్ను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ఆమె చేతివేళ్లు నన్ను అలవోకగా సృష్టిస్తాయి. రంగులతో హంగులనద్ది, పువ్వులతో సొగసులు దిద్ది, గొబ్బెమ్మలతో ముద్దులొలికించి పసుపు కుంకాలతో నన్ను పవిత్రం చేస్తుంది. ముచ్చటగా తీర్చిన నన్ను మురిపెంగా చూసుకుంటుంది. నన్నందరూ మెచ్చుకుంటుంటే తాను మురిసిపోతుంటుంది. ఊహించారా నేనెవర్నో? అందమైన ఆ గాజుల చేతికే సొంతమైన అందాన్నై, రమణి ఊహలకు రమ్యమైన రూపాన్నై ముంగిట్లో పరుచుకునే ముచ్చటైన ముగ్గును నేను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వేడుకల్లో 3వ రోజు కనుమ పండుగ చెప్తారు. ఇది పూర్తిస్థాయి పాడి పశువుల ప్రత్యేక పండుగ. మన జీవనానికి మూలభూతాలైన పశువులను గౌరవించడం కనుమ ఆచారం. శుభ్రంగా పశువులకు స్నానాలు చేయించి, కొమ్ములకు గిట్టలకు రంగులు పూసి, మెడన గంటలు అలంకరించి, అంబారీలు వేసి పశువుల్ని ముస్తాబు చేసి పూజిస్తాం. రాను రాను కనుమ వేడుకల్లో ఎడ్ల పందాలు, కోడి పందాలు కూడా జతకలిశాయి. కనుమ రోజున మినుములు తినాలి అని ఒక సామెత. మినుములు ఐరన్ పుష్కలంగా ఉండే పోషకాహారం. బహుశా అందుకేనేమో కనుమ రోజున శాకాహారులైతే గారెలు వండుకోవడం, మాంసాహారులైతే వారికి ప్రీతిపాత్రమైన విందులు చేసుకోవడం ఆచారంగా వస్తోంది. పుష్టిగా తిని విశ్రాంతి తీసుకునే పరిస్థితి కావడం వల్లనేమో కనుమ రోజున కాకైనా కదలదు అని ఒక నానుడి. ఇక ఈ సంక్రాంతి కవన హేళలో హిమవంతుడు హేమంతికి జరిపే సీమంత వేడుకగా నవ్య భావనతో సంక్రాంతిని సంభావిస్తూ పసందైన కవితాలాపన చేస్తున్నారు శ్రీ తోట శ్రీనివాసరావు గారు. ఆలకించండి. నా కవితా శీర్షిక హేమంత చిత్రాలు. మీటుచున్నవి సూర్యకిరణములు, మ్రోగుచున్నవి మంచు వీణియలు. ఎగసిపడుతోంది ఉత్సాహం, మురిసిపోతోంది జన సందోహం. చిటపటమండే భోగిమంటలు, పసిమిని చిందే పూల సంతలు. చిటపటమండే భోగిమంటలు, పసిమిని చిందే పూల సంతలు. నూతన కాంతుల మెరిసే జగమే సమ్యక్రాంతి సంక్రాంతి. నూతన కాంతుల మెరిసే జగమే సమ్యక్రాంతి సంక్రాంతి. జంగమదేవర శంఖమునూదెను, జంగమదేవర శంఖమునూదెను. హరిదాసులు హరి కీర్తన పాడెను. గంగిరెద్దులు గజ్జలు కట్టెను, డోలు సన్నాయి పోటీ పడెను. హిమవంతుడు హేమంతికి జరిపెను వేడుకగా ఈ సీమంతం. రంగురంగుల రంగవల్లికలు వాడవాడల కొలువులు తీరెను. ముచ్చటగొలిపే ఎన్నో బొమ్మలు బారులు తీరి ముదమును కూర్చును. ఎదపై మెరిసే కౌస్తుభమణితో, ఎదపై మెరిసే కౌస్తుభమణితో శ్రీరంగేశుడు కాంతులు చిందెను. ఒళ్లంతా భస్మరేఖలతో ధ్యానిగ కొలువై పరమేశ్వరుడు. ఒళ్లంతా భస్మరేఖలతో
ధ్యానిగా కొలువై పరమేశ్వరుడు. కోవెల చేరిన భక్తుల రూపం క్రొత్త దుస్తులలో కలకలలాడెను. కోవెల చేరిన భక్తుల రూపం క్రొత్త దుస్తులలో కలకలలాడెను. హృదయము నిండా భక్తి భావనలు ఇంపుగా సొంపుగా ఆండాల్ పాటలు. హృదయము నిండా భక్తి భావనలు ఇంపుగా సొంపుగా ఆండాల్ పాటలు. పూజలందుకొను గోమాతలు ప్రేమనందుకొను జామాతలు. పూజలందుకొను గోమాతలు ప్రేమనందుకొను జామాతలు. ఇక ప్రారంభం కవితాశీస్సులు. ఇక ప్రారంభం కవితాశీస్సులు. కవులవాణి ఆకాశవాణిలో సిరులనివ్వమని శ్రీలక్ష్మిని, శాంతినివ్వమని శ్రీకరుని, క్రాంతినివ్వమని శ్రీకంఠుని కోరుకోవటం వేడుకోవటం మేలుకోరటం. ఇక ప్రారంభం కవితాశీస్సులు. కవులవాణి ఆకాశవాణిలో సిరులనివ్వమని శ్రీలక్ష్మిని, శాంతినివ్వమని శ్రీకరుని, క్రాంతినివ్వమని శ్రీకంఠుని కోరుకోవటం వేడుకోవటం మేలుకోరటం. శుభం భూయాత్. సంక్రాంతి సీజన్లో గుమ్మడికాయ చాలా ప్రధానమైంది. గుమ్మడి సరిగ్గా ఈ సీజన్లో వచ్చే కాయగూర. ఆయుర్వేదంలో గుమ్మడికాయకు చాలా విశేషం ఉంది. స్త్రీ పురుషులలోని వంధ్యత్వాన్ని నివారించే శక్తి గుమ్మడికాయకి ఉంది అంటారు. ఆయుర్వేద రీత్యా సంతాన సాఫల్యత కూడా గుమ్మడికాయతోనే చాలా కీలకమైందిగా చెప్తూ ఉంటారు. అందుకే పండుగ ఆచారాల్లో గుమ్మడి దానం చేస్తే గుమ్మడి పండు లాంటి బిడ్డలు కలుగుతారు అని ఒక ప్రశస్తి ఏర్పడింది. అలా ఈ కాలంలో విరివిగా వచ్చే గుమ్మడిని ఒకరికొకరు పంచుకుంటూ జనులంతా కలసిమెలసి ఆనందంగా ఆరోగ్యంగా ఐకమత్యంగా ఉండాలన్నది సంక్రాంతి సందేశం. ఈ సంక్రాంతి కవితా హేళలో తెలిమంచు దారాల పొగమంచు తెరల్లో మసక చంద్రునితో మబ్బు దోబూచులాడుతోందని ఒక మనోహర ప్రకృత దృశ్యాన్ని అక్షర రెక్కలతో కవితాలాపన చేస్తున్నారు డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారు. ఆలకించండి. సంక్రాంతి రెక్కలు. సూర్య భగవానుని మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం, పూర్వజనులకు శోభాయమానం. ప్రకృతి వరదానం సంక్రాంతి పర్వదినం. ప్రకృతి వరదానం సంక్రాంతి పర్వదినం. భోగి మంటలు సంక్రాంతి పిండి వంటలు, కనుమ పశుభాజనం, ముక్కనుమ మృష్టభోజనం. ఆచారాల వేదిక ఆచారాల వేడుక సంక్రాంతి వేదిక. ఆచారాల వేడుక సంక్రాంతి వేదిక. ముంగిట ముత్యాల ముగ్గులు, అందుట సుబ్బు గొబ్బిళ్ళు, పూమాలల వాకిళ్ళు పూబాలల పోకిళ్ళు. నయనానందకరాలు సంక్రాంతి అలంకారాలు. నయనానందకరాలు సంక్రాంతి అలంకారాలు. హరిదాసుల పాటలు గంగిరెద్దుల ఆటలు, బుడుబుక్కుల రుక్కులు చిత్రవేషాల చమక్కులు. సత్కళా హేళ సంక్రాంతి వేళ. సత్కళా హేళ సంక్రాంతి వేళ. కొత్త అల్లుళ్ళ ఆగడాలు, కొంటె మరదళ్ల సరసాలు, అత్తమామల ఆదరణలు, పెద్దవారల వితరణలు. ఇంటింటా మురిపాలు సంక్రాంతి సరదాలు. ఇంటింటా మురిపాలు సంక్రాంతి సరదాలు. కోడి పందాలు, గాలిపటాలు, భోగి రేగులు, బొమ్మల కొలువులు, అంబరాలనంటూ సంక్రాంతి సంబరాలు. హేమంతం వచ్చే చేమంతులు విచ్చే, బంతి పువ్వులకు సీమంతమాయే. వివిధ సుమల లంతి సద్విమల సంక్రాంతి. వివిధ సుమల లంతి సద్విమల సంక్రాంతి. తెలిమంచు దారాల పొగమంచు తెరల్లో మస్కచంద్రుని తోడ మబ్బులు దోబూచులాడే. తెలిమంచు దారాల పొగమంచు తెరల్లో మసకచంద్రుని తోడ మబ్బులు దోబూచులాడే. ప్రకృతి ప్రభ సంక్రాంతి శోభ. పవిత్రత శాంతికి మూలం, ప్రేమ క్రాంతికి ఆలవాలం. ఓం శాంతి నిత్యం సంక్రాంతి. ఓం శాంతి నిత్యం సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు. భారతీయ కాలగణనంలో 6 నెలల పాటు దక్షిణాయనమని, 6 నెలల పాటు ఉత్తరాయణమని చెప్తూ ఉంటాం. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలమట. ఉత్తరాయణ కాలంలో గనక ఎవరైనా గతిస్తే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన భారతీయుల నమ్మకం. ఉత్తరాయణంలో అందున మకర సంక్రమణ రోజున పితృదేవతలకు తర్పణాలిచ్చి గౌరవించడం తెలుగునాట ఆచారం కూడా. పితృదేవతలను స్మరించుకుంటూ పేదలకు దానధర్మాలు చేయటం, ఆకలి తీర్చటం భారతీయ సంస్కృతి. దశహస్తేన సమీకర సహస్రహస్తేన వినిమయ అంటుంది వేదం. నేల దున్నించి సంపదలు చేర్చి దాని తాలూకు తృప్తితో బీదసాదులకు దానం చేస్తే కదా అసలైన సంతృప్తి.
సంతృప్తే కదా అసలైన పండుగ. ఈ పండుగ దినాన విశ్వానికే జ్ఞానభిక్ష పెట్టే ఈ పవిత్ర భారతదేశంలో జననమైన మరణమైన ప్రతిదీ పండుగేనని, ప్రతిరోజూ పండుగేనని దేశ అమృత మహోత్సవాల నేపథ్యంలో పండుగ అంటూ కవితాలాపన చేస్తున్నారు డాక్టర్ కప్పగంతుల మధుసూదన్. వినండి. లోకా సమస్తాః సుఖినో భవంతు అంటూ ఒక దివ్యమైన ప్రామాణికమైన ఆదర్శ భావాన్ని ఎదలోతుల్లో నాటిన దేశమిది. మట్టికి రాయికి, చెట్టుకు పుట్టకు, పక్షికి పురుగుకు, చీమకు పాముకు సైతం దైవత్వాన్నిచ్చి సభక్తికంగా ప్రాకృతిక సమతౌల్యతను కాపాడిన దేశమిది. స్త్రీమూర్తిని ప్రాణంగా, అమ్మగా, అంబగా శిరసును దాల్చి ఆరాధించిన ఆదర్శమిది. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపమని, మానవ సేవను మాధవ సేవయని ఎరుకపరచి చిత్తశుద్ధి నేర్పిన సాంస్కృతిక వారసత్వమిది. విజ్ఞానాన్ని, రైతన్నను, శ్రమశక్తిని ముమ్మూర్తులుగా ప్రతిష్ఠించిన విభవమిది. ఆత్మవత్ సర్వభూతాని అంటూ అద్వైతం చాటిన తత్వమిది. దక్కిన వనరులను, డబ్బును, ధాన్యాన్ని, తెలివిడిని, దాతృత్వాన్ని, ధైర్యాన్ని, ప్రజను, విజయాలను లక్ష్మిగా సమర్చించి సంతృప్తిగా సమర్పణ చేయించిన సంస్కారమిది. మనసుల్ని, మనుషుల్ని కలుషితం చేసే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను అదుపు చేయగల ధిషణను, ఒక మానసిక యోగాన్ని జగత్తుకు పంచిన ప్రజ్ఞానమిది. కేవలం నినాదాలుగా కాకుండా శాంతిని, సహనాన్ని, సామరస్యతను, సార్థకతను విధానాలుగా మలచుకున్న సేముషి సింధువిది, లోకబంధువిది. నీటిని గౌరవిస్తూ, అగ్నిని ఆరాధిస్తూ, మృత్తికే మేనై, మృత్తికే మేమై పరితోషిస్తూ, అనంత వాయువుల్ని ఆత్మస్వరూపంగా అర్చిస్తూ, ఈ ఆకాశాన్ని, ఈ శూన్యాన్ని విరాట్ స్వరూపంగా ఆరతులిస్తూ, పాంచభౌతిక స్వరూపాన్ని, మన శరీరాన్ని పరమాత్మ ప్రసాదంగా భావన చేసే పావన క్షేత్రమిది. ఈ భారత క్షేత్రాన జననమైన, గమనమైన, మరణమైన ప్రతిదీ పండుగే, ప్రతిరోజు పండుగే. భారతమాత జయహో. సంక్రాంతిని ఉత్తరాదిన పతంగుల పండుగగా కూడా చెప్తూ ఉంటారు. రంగురంగుల గాలిపటాలను ఎగరవేయటం సంక్రాంతి తత్వశాస్త్రంలో ఒక ప్రధాన విధానం. సంపదలు సమృద్ధిగా ఉన్నప్పుడే మనిషి కోరికలు కూడా పతంగులై ఎగురుతాయి. వాటిని బుద్ధి అనే సూత్రంతో నియంత్రించాలి. అలా నియంత్రించలేకపోతే జీవితం గమ్యం లేని ప్రయాణమవుతుంది. కష్ట సుఖాలను సంయమనంతో నియంత్రించడాన్ని నేర్పడం ఈ పతంగుల పండుగ విశేషం. భారతీయులుగా మనం చేసుకునే ప్రతి వేడుకలకు ఇలాంటి తాత్విక నేపథ్యాలు అనేకం ఉండటం మనకు గర్వకారణం. భారతీయులుగా జీవిద్దాం, భారతీయులమని గర్విద్దాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరింతవరకు సంక్రాంతి కవి సమ్మేళనం విన్నారు. పాల్గొన్న కవులు డాక్టర్ పిబిడివి ప్రసాద్, డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి, డాక్టర్ కప్పగంతుల మధుసూదన్, డాక్టర్ నూనె అంకమ్మరావు. శ్రీయుతులు తన్నీరు బాలాజీ, శ్రీయుతులు ధర్నాసి చిరంజీవి, శ్రీయుతులు తోటా శ్రీనివాసరావు, శ్రీమతి తేళ్ల అరుణ, శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి. వ్యాఖ్యానం నిర్వహణ డాక్టర్ కప్పగంతుల మధుసూదన్. సమర్పణ శ్రీ పి. ప్రశాంత్ కిరణ్.